నాకు ప్రపంచంతో పని లేదక్క, అంతే. మనకు మన వాళ్ళతోటే పని. నేను అది కాదు రమ్మా, మొన్న ఏమైంది తెలుసా, చిన్న విషయం చెప్పనా. బాబా ఊరెళ్ళేసి వచ్చాడు. అలా చుట్టాలు ఒకరు ఫోన్ చేశారు. ఫోన్ చేసిన తర్వాత, ఈ మధ్య వీడియోలలో నువ్వు కూడా కనబడుతున్నావు కదా, నా ఇల్లు నాకు స్వర్గం, బయట విషయం గుర్తు రాదు, అంతే. అయితే ఆమె ఏమనింది, వచ్చినామే వదినవుతుంది, నువ్వు నువ్వు కనపడుతున్నావు కదా, సిగ్గు అనిపించట్లే, అంతే. ఐ మీన్ ఏమన్నారంటే, అది వదినలు ఎక్కిరిస్తున్నారు నిన్ను అని అన్నారు. వదినలు ఎక్కిరిస్తున్నారని అన్నారు. అంటే నేను అన్నా, ఈసారి నేను వాళ్ళు కలిసారనుకో చెప్తా, నా ఇల్లు, నా సంసారము, నా భర్త నన్ను సంతోషంగా ఉంచడం నా భర్తకి ముఖ్యము, నేను నా భర్తని సంతోషంగా ఉంచడం నాకు ముఖ్యము. మీరెవరు అడగడానికి, మీరు భోజనం పెడుతున్నారా అని అడుగుదామని అనుకుంటున్నాను. నేను అస్సలే ఊరుకోను. అంటే కుళ్ళు కూడా, ఎందుకంటే వీళ్ళ అన్నయ్య పిల్లలు ఈయనకన్నా చాలా పెద్దవాళ్ళు అనమాట. వాళ్ళందరూ ఇంత ఫ్రీగా ఉండరు, వాళ్ళ బిడ్డలు అల్లుండ్లు ఇంత ఫ్రీగా ఉండరు. మేమిద్దరం ఎటువైనా జల్సాలాగా ఉంటాం కదా, కొత్త పెళ్లి జంటలాగా తిరుగుతూ ఉంటాం కదా. అది వాళ్ళకు కుళ్ళు వచ్చేసి ఆ మాట అన్నారు. నేను అప్పుడే చెప్పాను, వాళ్ళు ఏ మాట అంటే నేను రివర్స్ మాట మాట్లాడతా, ఇంకా రివర్స్గా 100 చేస్తా నేను నీతోని, ఏం చేసుకుంటారో చేసుకోమని అని చెప్పాను. రివర్స్ ఆన్సర్ చేశాను. అలా చేస్తే నేను ఊరికే వాళ్ళకి భయపడ్డట్టు, అడుగులకు మలుగునొత్తినట్టు ఉంటే ఎలా ఉంటుంది? ఎందుకు ఉండాలి? మనం ఏం తప్పు చేయనప్పుడు మన వాళ్ళు మనకు తిండి పెడుతున్నారు. అంతే. లవణ్య సిస్టర్ బాగున్నారా అంటుంది రాణి సిస్టర్. నేను కూడా అంతే అనుకుంటాను. నేను అసలు పట్టించుకోను. ప్రపంచంతో మనకేం పని, మన వాళ్ళు మనము. నాకు కూడా ప్రపంచంతో పని లేదు. మామయ్య గారిని కూడా ఎవరితో అడిగారంట అడిగారంట. ఏమని అడిగారు నాన్న? ఓకే. మామయ్య గారిని ఎవరు అడిగానంట. అందుకే వీడియోస్ అన్నీ తీసేసాను. డీపీ కూడా ఎందుకు తీసేయాలి బంగారం, ఎవరి కోసమో అస్సలే నేను తీసేయను. నేను ఇంకా 10 ఎక్కువ చేస్తా అని చెప్పేసాను. రేపటి నుంచి ఇంకా 10 ఎక్కువ చేస్తాను. నేను అస్సలే ఊరుకోను. వాళ్ళకి రివర్సే చేస్తాను. వాళ్ళ పిల్లలు, వాళ్ళ బిడ్డలు, వాళ్ళ అల్లుండ్లు, వాళ్ళ కొడుకులు, వాళ్ళ కోడన్లు మా ఆయనకన్నా చాలా ఏజ్లో పెద్దవాళ్ళు. నేను మా చిన్న బావ గారి అమ్మాయిలతోటి దాన్ని, చాలా చిన్నదాన్ని నేను వాళ్ళందరికన్నా. వాళ్ళందరూ కుళ్ళుకునేటట్టే చేస్తాను. నేను రివర్సే ఉంటాను. అట్లా భయపడద్దు. అట్లా భయపడితే ఎన్ని రోజులు భయపడతాం బంగారం? ఎందుకు భయపడాలి? మన వాళ్ళము మనము. బట్ నేను మామయ్య గారు బయట వాళ్ళతో నాకు అవసరం లేదు, మీరు తల దించుకోకండి. ఆ పని నేను ఎప్పటికీ చెయ్యను. వాళ్ళకు కోసం కాదు, మీరు చెప్పండి ఛానల్ని తీసేస్తాను అన్నాను. వాళ్ళ కోసం కాదు. అవునా? అయ్యా, అట్లెందుకు? ఒకరి కోసం మనం ఎందుకు తీసేసేయాలి?